నిన్న వాల శ్రీనివాస్ సంబంధించి మనం మాట్లాడుకోవడం జరిగింది. వాల శ్రీనివాస్ నస్పూర్ ప్రాంతం 42 సర్వే నెంబర్లో భూములు అక్రమంగా కబ్జా చేసిందనే ఆరోపణలు ఏవైతున్నాయో వాస్తవం అనేది మనం వాల శ్రీనివాస్ చేసిన వ్యవహారం 42 సర్వే నెంబర్లో ఆయనకు భూమి ఎక్కడి నుండి వచ్చింది ఏందనేది మొత్తం డాటా తీసుకొచ్చుకున్నాం. ఇదంతా వాల శ్రీనివాస్ సంబంధించిన చిట్టా. 20/11/2022 సాక్షిలో వాల శ్రీనివాస్ పైన కూడా పత్రికా ప్రకటన వచ్చింది. ఇందు మూలంగా సమస్త ప్రజలకు, పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు తెలియజేయని ఏమనగా నా క్లయింట్ మహమ్మద్ సాదత్ రహమాన్, మహమ్మద్ ఆలీషత్ రహమాన్, మహమ్మద్ జమీర్ రహమాన్ మరియు నిఖత్ సాదిక్ మంచిర్యాల పట్టణ వాసులు వారి తండ్రి లేట్ మహమ్మద్ దస్తగీర్ గారి నుంచి సంక్రమించిన వారసత్వ భూమి కలదు. సదర్ భూమి స్వభావం పొడి డ్రై టు 2 ఎకరాల 35 గుంటలు నస్పూర్ శివార్లో సర్వే నెంబర్ 42 కాసా నెంబర్ 83/16 రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ 002/L ఏదో వచ్చింది ఉత్తరం. దీనికి సంబంధించి దస్తగిరి పట్టా పాస్బుక్లు జారీ కానందున 2005 నా క్లయింట్ తల్లి లేట్ నుజార్ అమానీ పట్ట పుస్తకంలో అక్రమ సంపాదన దురాశతో ఈ కిషన్ తహసీల్దార్ గారు రియల్టర్లైన వాల శ్రీనివాసరావు, వంగపల్లి పూర్ణచంద్రరావు నా క్లయింట్ భూమిని కట్టబెట్టుకు ప్రయత్నంలో ఒక కుటీల పథకం రచించి సైదుల నరసయ్య రాయ్పూర్ గ్రామము నిర్మల్ జిల్లా వాసికి నస్పూర్ సర్వే నెంబర్ 42లో 3 ఎకరాల భూమి D1 పట్టా జారీ చేసినారు. 15 రోజుల కాల వ్యవధిలోనే సైదుల నరసయ్య నుండి D1 పట్టా భూమి 3 ఎకరాల ఖరీదు చేసినట్లు వాల శ్రీనివాసరావు, పూర్ణచంద్రరావు తమ పేరిట రిజిస్టర్ డాక్యుమెంట్ చేసుకుందని చెప్పి కూడా దీనిలో 23/11/2022లో సాక్షిలో కథనం అంటే పత్రికా ప్రకటన కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితుల తరఫున వాళ్ళ అడ్వకేట్ మన పత్రికలో నోటీసులు కూడా జారీ చేసి పత్రికలో కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే వాల శ్రీనివాసు 42 సర్వే నెంబర్లో అక్రమంగా భూమి దొబ్బాలని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డాడని స్పష్టంగా ఉంది. ఇంకా వాల శ్రీనివాస్ బాధితులు చాలామంది ఉన్నారు. వాల శ్రీనివాస్కు నస్పూర్లో ఎలాంటి భూమి లేదు, ఎలాంటి లావాదేవీలు, కేవలం బీఆర్ఎస్ హయాంలో అక్రమాలకు పాల్పడి అక్కడ భూములకు అంటే రేట్లు పెరుగుతున్నాయనే ఒక దురుద్దేశంతో నూతన కలెక్టరేట్ ఏర్పడిందనే ఒక దురుద్దేశంతోనే ఆ రోజు వాల శ్రీనివాసరావు ఆ ప్రాంతంలో నస్పూర్ కలెక్టరేట్ ప్రాంతంలో సరౌండింగ్స్లో ఈ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేసి సైదుల నరసయ్యను నిర్మల్ జిల్లా వాసి D1 పట్ట ఆయనకు వచ్చినట్లు, ఆయన D1 పట్ట రాగానే 15 రోజులలో ఆయన భూమిని ఈయన కొనుగోలు చేసినట్లు అప్పుడు పనిచేసిన తహసీల్దార్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి వాస్తవాలు ఏంది, దీని వివరం ఏందని ఇంకా పూర్తి సమాచారం C4 సేకరించే ప్రయత్నం చేస్తాం. కొంతమేరకు మనం సమాచారం సేకరించినాం, దానికి సంబంధించిన డాటా ఇప్పుడు మనం చూపెట్టాం. ఇంకొంత సమాచారం వాల శ్రీనివాస్కి సంబంధించి రావాలి. వాళ్ళ బాధితులు కూడా C4 ఛానల్ ఆఫీస్కి కూడా వాళ్ళు ఆశ్రయించే అవకాశం ఉంది. అప్పుడు కానీ వాల శ్రీనివాస్కు 42 సర్వే నెంబర్ల భూములు ఎక్కడి, ఆయన ఎవరెవరికి అమ్మిండు, అమ్మిన వాళ్ళకి రిటర్న్ డబ్బులు అడిగితే ఎందుకు ఇస్తలేడు, అసలు ఈ భూములను అమ్మాల్సిన హక్కు వాల శ్రీనివాస్ ఎక్కడి అనేది కూడా త్వరలో C4లో మీ అందరు చూపెట్టే ప్రయత్నం చేస్తాను.